ఆంధ్రప్రదేశ్లో ఘోర ఓటమి పాలైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అంటే గల్లీలో ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో చక్రం తిప్పే ఒక సువర్ణ అవకాశం దొరికింది. ఇప్పుడు ఇక మీదట చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీరి ఆటలు ఇక సాగనివ్వకుండా బీజేపీ పార్టీ ఆపుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. అందులో భాగంగానే మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడారు. ఇక మీదట రాష్ట్రంలో దాడులు ఉండకూడదు, ఏదైనా ఇబ్బందులు ఉంటే లీగల్గా వెళ్దాం, మన కార్యకర్తల మీద ఏమైనా గతంలో కేసులు ఉంటే వాటిని కూడా లీగల్గా సాల్వ్ చేసుకుందామని చెప్పి కూడా ఆయన చెప్పారు. వాటికి సంబంధించినటువంటి లిస్టు కూడా ఇవ్వమని చెప్పి పార్టీ నేతలను సూచించారు ఆయన. ఈ కక్ష సాధింపులో భాగంగా ఈ పార్టీ ఆఫీసులు కూల్చడం కానీ, పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం కానీ ఇవన్నీ జరగకూడదని చెప్పి బీజేపీ పార్టీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బలం ఏ విధంగా పెరగబోతోంది, ఢిల్లీలో ఎందుకు చక్రం తిప్పే అవకాశం వచ్చిందని చెప్తున్నానంటే, మొత్తం 245 రాజ్యసభ సభ్యుల సంఖ్య, 20 ఖాళీలు ఉండగా 225 ప్రస్తుతం ఉన్నారు. దీని ప్రకారం మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 113 కావాలి. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఉన్నది 86, అంటే కూటమితో కలుపుకుంటే 101, అంటే ఇంకా మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 12 కావాలి. అదేవిధంగా ఇండియా కూటమికి ఉన్నటువంటి సంఖ్యాబలం 87. అయితే ఇప్పుడు రాజ్యసభలో ఏదైనా బిల్లుల ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా ఈ కూటమిలో లేనటువంటి, ఇటు ఇండియా కూటమిలో ఇటు ఎన్డీఏ కూటమిలో లేనటువంటి వారి యొక్క మద్దతు, ఈ నామినేటెడ్ ఎంపీలు ఎవరంటారో వారి యొక్క మద్దతు చాలా అవసరం పడుతుంది. ఇప్పుడు అలా రెండు కూటమిలో లేనటువంటి పార్టీలు ఎవరున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అది కూడా అతిపెద్ద పార్టీ, 11 రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ. అదేవిధంగా దాని తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా తెలంగాణలో ఓడిపోయి ఉన్నారు కదా, వాళ్ళకు ఉన్నటువంటి 4 రాజ్యసభ సభ్యులు. అదేవిధంగా బీజు జనతా దళకు సంబంధించి నవీన్ పట్నాయక్ వాళ్ళకి 9 ఉన్నాయి. సో ఈ రకంగా వీళ్ళ మీద ఈ ఎన్డీఏ కూటమి ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఏదైనా బిల్లులు ఆమోదించాలంటే ఖచ్చితంగా వీళ్ళ మద్దతు అవసరం పడుతుంది. రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఏదైనా వాళ్ళు ఒక 20 ఉన్న దాంట్లో ఖాళీలో వారికి ఉన్నటువంటి అవకాశాల ప్రకారం చూస్తే విశ్లేషకులు ఏం చెప్తా ఉన్నారంటే ఒక 6-7 దాకా గెలిచే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా బలం తగ్గుతుంది వాళ్ళకు. గతంలో అనేక అంశాల వారీగా మద్దతు ఇచ్చినటువంటి నవీన్ పట్నాయక్ ఈసారి మద్దతు ఇచ్చే అవకాశం లేదు, ఆయన అసంతృప్తితో ఉన్నారని చెప్పి ఒక చర్చ కూడా ఉంది. ఇక చంద్రబాబు నాయుడు సంగతి చెప్పక్కర్లేదు, కూటమిలో ఉన్నారు కాబట్టి మద్దతు ఇస్తారని చెప్తున్నప్పటికీ భవిష్యత్తులో కొన్ని 4 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. దాని తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటావో తెలియదు. అంటే యూటర్న్లు తీసుకోవడంలో ఈయన కానీ అటు నితీష్ కుమార్ కానీ దిట్ట, వీళ్ళని నమ్మడానికి అవకాశం లేదనేటువంటి ఒక ఆలోచనలో బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి 4 ఎంపీలు కానివ్వండి, ఇటు రాజ్యసభలో ఉన్నటువంటి 11 మంది రాజ్యసభ సభ్యులు కానివ్వండి, వీళ్ళ అవసరం ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న స్పీకర్ ఎన్నిక సంబంధించి కూడా వాళ్ళు ఒక లేఖ రాయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చిన పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి గెలిచే అవకాశం లేదు కాబట్టి ఇటువైపే ఆయన మద్దతు తెలిపారు. సో ఈరోజు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 11 రాజ్యసభ సభ్యులకు సంబంధించి తన బలమైతే ఇక్కడ గల్లీలో లేకపోవచ్చు కానీ ఢిల్లీలో తన బలమైతే ఉంది. ఈ బలం ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న పార్టీకి అవసరం పడుతూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బలం కూడా వాళ్ళకి అవసరం పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఇన్ని రోజులు ప్రాంతీయ పార్టీలను ఆటాడుకున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ప్రాంతీయ పార్టీల చేతిలో నలిగిపోతూ ఉందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇటు చూస్తే బీజేపీ పార్టీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసాయి, వాళ్ళు కూటమిగా ఉన్నారు. ఇటు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆపోజిట్గా ఉన్నటువంటి పార్టీ. వీరితో రాజ్యసభలో వీరి యొక్క బలం ఉంది కాబట్టి వీళ్ళ అవసరం వాళ్ళకి పడినటువంటి పరిస్థితి. సో ఇటు పక్క చూస్తేనే రాష్ట్రంలో ఇటు వైసీపీకి, టీడీపీ కూటమికి బద్ధ శత్రువులు వీళ్ళిద్దరితో సమన్వయం చేసుకొని వీళ్ళిద్దరి అవసరం పైన ఉంది కాబట్టి బీజేపీ పార్టీ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ చేస్తారని, కేసులు మళ్ళీ తిరగదోడతారని చెప్పి ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇది 2026 వరకు మాత్రం ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏ విషయంలో టచ్ చేయలేరు అనేది ఒక ఎగ్జాంపుల్. ఇది 100% ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమైనా ఉంటే ఇప్పుడు ఏదైనా చిన్న కేసులు పెట్టి మానసికంగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరగవచ్చు, కానీ వేరే ఏ రకంగా టీడీపీ కూటమి ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళని కాదని వీళ్ళు ఏదైనా పని చేస్తే వాళ్ళు ఎక్కువగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయి, రాష్ట్రానికి ఏం కావాలని దాని మీద ఫోకస్ చేయండి. వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా సమకూర్చేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం.
రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేద్దామని చెప్పే విషయంలో వాళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధిస్తాం, కేసులు పెడతాం, ఇబ్బందులు గురి చేస్తామంటే మాత్రం మా మద్దతు ఉండదు అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారనేటువంటి ఒక చర్చ పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో చూద్దాం, మరి గతంలో స్పీకర్కి అయితే మద్దతు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు రాజ్యసభలో ఏదైనా బిల్లులు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటే మరి మద్దతు ఇస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సింది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం చూడాల్సింది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గల్లీలో ఓడిపోయినా ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారు, ఈ బీజు జనతాదళ్ వీళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల వీళ్ళ బలం ఇంకా పెరిగేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంటుంది.